మార్పు మంచికే. ఇప్పుడు మన హీరోయిన్‌ని చూస్తుంటే ఈ కొటేషన్ చెప్పాలనిపిస్తోంది. ఎందుకలా అనుకుంటున్నారా? వాళ్ళు చేస్తున్న సినిమాలు అలా ఉన్నాయి మరి. లేడీ ఓరియెంటెడ్ అంటూ కమర్షియల్ కథలకి దూరం అయిపోయిన బ్యూటీస్ అంతా ఇప్పుడు ఫక్త్ మాస్ సినిమాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సీనియర్స్ అంతా ఇదే దారిలో వెళ్తున్నారు. ఆ కథేంటో చూద్దామా? నయనతారను పక్కా కమర్షియల్ సినిమాలో చూసి ఎన్నాళ్లైందో కదా! అప్పుడెప్పుడు 2 ఏళ్ల కింద 'జవాన్' సినిమాలో కాసేపలా కనిపించారామె. తర్వాత మళ్ళీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీ అయిపోయారు. అప్పట్లో ఇటు లేడీ ఓరియెంటెడ్‌తో పాటు గ్లామర్ క్యారెక్టర్స్ చేసేవాళ్లు నయన్. కానీ కొన్నేళ్లుగా కేవలం ఫీమేల్ సెంట్రిక్ కథలకు స్టిక్ ఆన్ అయ్యారు. 'చిరంజీవి' సినిమాతో మరోసారి కమర్షియల్ దారిలో వచ్చేస్తున్నారు నయనతార. అలానే త్రిష కూడా ఈ మధ్య విడుదలైన 'థగ్ లైఫ్'లో గ్లామర్ షో బానే చేశారు. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయిన అనుష్క శెట్టి సైతం ఘాటీతో పాటు 'కథనార్' అనే హీరో సెంట్రిక్ సినిమా చేస్తున్నారు. దాంతో పాటు కమర్షియల్ కథల కోసం చూస్తున్నారు స్వీటీ. సమంత కూడా తెలుగులో రీ ఎంట్రీ కోసం సరైన స్క్రిప్ట్ వేటలో ఉన్నారు. మంచి కమర్షియల్ కథలో నటించాలనుందన్నారు ఈ బ్యూటీ. అలానే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా చేసే కీర్తి సురేష్ 'బేబీ జాన్'తో రూట్ మార్చేశారు. త్వరలోనే 'రౌడీ జనార్దన్'లో విజయ్ దేవరకొండతో నటించబోతున్నారు. అలానే అనుపమ పరమేశ్వరన్ లాంటి బ్యూటీ సైతం కమర్షియల్ రోల్స్ వైపు అడుగులేస్తున్నారు.